ఇస్తారు అధ్యక్ష ఆ పంచాయతీలో. అధ్యక్ష అయితే ఇక్కడ 9 ఫిషింగ్ హ్యాచరీస్ ఉన్నాయి అధ్యక్ష, ఒక పెరల్ డిస్టిలరీ ఉంది, పీటీపీ టొబాకో కంపెనీ ఉంది, రిసార్ట్స్ ఉన్నాయి. అన్నిటికీ వాళ్ళకి 20,000 మందికి ఉపాధి ఆ పంచాయతీలు దొరుకుతుంది అధ్యక్ష. 20,000 మందికి ఉపాధి పోయే పరిస్థితి ఉంది ఆ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే పంచాయతీలు అని చెప్పి మీకు తెలియజేస్తాను అధ్యక్ష. పోతే ఇండోసోల్ కి ఏదైతే 13,500 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మీరు చివరిగా మీరు సార్ ఇంకొక 2 మినిట్స్ అంతే. ఇది ప్రసంగం కాదు సార్, ప్రసంగం కాదు సార్ ఇది. మీరు 1 minute లో క్లోజ్ చేయాలి సార్. మీరు 13,500 ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 41,254 కోట్లు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు. ఒక్క ఉద్యోగానికి 3,05,00,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు ఇప్పుడు ఆ కంపెనీకి. మీరు ల్యాండ్ తీసుకుని 5,900 ఎకరాలు చెప్తాను అధ్యక్ష. ఇంకొకటి ఏదైతే మీరు ఇదే కాకుండా మంత్రి గారు ఒకటి స్కిప్ చేశారు అధ్యక్ష, కరేడు భూసేకరణ దాన్ని మెన్షన్ చేస్తేనే మొన్న ఈ నెల ఈ 13/7/2025 20,000 ఎకరాలు మేము భూసేకరణ చేయడానికి ఒక స్పెషల్ కలెక్టర్ టీము 5 డిప్యూటీ కలెక్టర్ టీములు ఫామ్ చేస్తున్నామని చెప్పి జీవో ఇచ్చారు అధ్యక్ష. ఈ జీవో ఇచ్చారు, ఈ భూమి ఎక్కడ తీసుకుంటారు? 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారని చెప్పి మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష కాదు అధ్యక్ష, కూర్చోండి 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 చాలా సమయం ఇచ్చా కూర్చోండి అధ్యక్ష. అది కాదు సార్, ఎల్ఓపి గారు ఇప్పుడు ఆయన 10 నిమిషాలు అంటే నేను కూడా ఇంపార్టెంట్ ఇష్యూ కదా, కరేడ్ ఇష్యూ అనేది స్టేట్ వైడ్ ఇష్యూ కదా అని చెప్పి నేను వివరాలు చెప్తుంటే విన్నాము. దానికి ఇంకా ఆయన ఏదో మొత్తం చెప్తానంటే ఎలా కుట్టది? మీరు చెప్పదలుచుకున్నది మీరు మొత్తం సమస్యలన్నీ చెప్తే కూరదండి. 20,000 ఎకరాలు నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చారు? 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారు? మీరు దీంట్లో మళ్ళీ 8 భాగాలు చేశారు. కరేడు ల్యాండ్ అక్విజిషన్ ని 8 బ్లాకులు చేశారు. 5 బ్లాకులు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. 5 బ్లాకుల నోటిఫికేషన్ ప్రకారం తీసుకుంటారా? మీరు జియో క్యాన్సిల్ చేయండి. ఈ 5 బ్లాకులు తీసుకుంటున్నాము, 4,800 ఎకరాలు మిగతా తీసుకోమని చెప్పండి. ఫిషర్ మ్యాన్స్ ఎక్కడైతే వ్యతిరేకించారో వాళ్ళని పక్కన మభ్యపెట్టి మీరు 5,000 ఎకరాలు తీసుకుని తర్వాత 3,000 ఎకరాలు రావాలనే దుర్మార్గమైన ఆలోచన ఒకటి ఉంది అధ్యక్ష. కాబట్టి మీరు అది క్యాన్సిల్ చేసి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి. అది కాకుండా లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఆగస్టులో జరిగిన గ్రామ సభలో క్లియర్ గా వాళ్ళు వ్యతిరేకించారు. వాళ్ళు వ్యతిరేకించడానికి ప్రాబ్లం వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇది కాకుండా ఏం జరిగిందంటే అధ్యక్ష, గ్రామ సభలో ఎవరైతే కుటుంబంలో నుంచి మహిళ వచ్చి మేము భూములు ఇయ్యం, మా ప్రాణాలను ఇస్తాం, మేము ఇదే ఊర్లో ఉంటాం, వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు మేము పోలేదని చెప్తే అధ్యక్ష, ఒక ఎస్టీ మహిళని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు మాట్లాడుకుంటున్న సందర్భాన్ని అలుసుగా తీసుకొని పోలీస్ కేసు పెట్టి ఎస్టీ మహిళని అర్ధరాత్రి 12 గంటలప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దాచిపెడితే అధ్యక్ష, 8 గంటలకు ఉదయం ఆ ఊరు మొత్తం పోయి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే మధ్యాహ్నం 12 గంటలకు మేము అరెస్ట్ చేశాము అని చెప్పి కోర్టులో సబ్మిట్ చేసిన ఎఫ్ఐఆర్ ఉంది అధ్యక్ష. ఎస్టీ మహిళని లేడీ కానిస్టేబుల్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? మీరు రైతులను అసలు ఎలా అరెస్ట్ చేస్తారు? అక్కడ గొడవ జరగలేదు, కేసు జరగలేదు, 307 పెట్టారు అధ్యక్ష, నాన్ బెయిలబుల్ కేసు అధ్యక్ష. అయితే మహిళల్ని ఈ రకంగా అరెస్ట్ చేశారు అధ్యక్ష. ఇంకోటి కూర్చోవాలి మీరు. మాధవ్ గారు, మీరు ఎప్పుడు క్వశ్చన్ చేసినా కాంట్రవర్సీ చేసుకొస్తారు. ఇది చాలా దారుణం. ఆ గ్రామంలోకి ఎవరిని పోనీయట్లేదు, కానీ ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో అదే ఊర్లో ప్యాకెట్ డిన్నర్లో పర్మిషన్ ఇచ్చారు. ప్యాకెట్ అయితే సరుపుకో 30 ఎకరాలు ఎమ్మెల్యే పోవచ్చు. ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు కూర్చోండి. అధ్యక్ష, సోదరుడు తుమ్మాటి మాధవరావు గారి యొక్క ఆవేదన అధ్యక్ష చాలా సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 14-19లో చాలా కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష. 19-24లో అయ్యే కంపెనీలన్నీ పారిపోయినాయి అధ్యక్ష. ఏ కంపెనీకి ఒక్క కంపెనీ కూడా రాని పరిస్థితి అధ్యక్ష, తరిమేసిన పరిస్థితి అధ్యక్ష. అయితే అధ్యక్ష, వేగవంతమైనటువంటి పరిస్థితుల్లో మంచి స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. కూర్చోండి సార్, ఆయన మాట్లాడినప్పుడు ఉన్నారు సార్.